ఆడే ఉన్నాడు ఇంకా లేదు ఇంకా ఇప్పుడు ఇంకా మొదలవుతుంది కూర్చున్నాం ఏడనా ఏందో ఇది ఏం మాట్లాడతానా బ్రదర్ ఇంకా నేను ఇంటికి పోయి స్నానం చేసి కెమెరా పెట్టేసి
మధుకర్ చౌదరన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు మన నగరానికి చేసినటువంటి ముఖ్య అతిథి, ఆ పేరులోనే పవర్ ఉందేమో, రఘురామన్నకి స్వాగతం. మీరు ఇవాళ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి చేసిన పనులని, కార్మికులకు చేసినటువంటి మేలుని వివరిస్తూ కార్మిక చైతన్య యాత్ర టెక్కల్ నుండి కుప్పం వరకు సాగుతుంది. అందులో భాగంగా అనంతపురం నగరానికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీకే తెలుసు బాగా. మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించినటువంటి విశ్లేషణాత్మకమైన బుద్ధి మీకు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించండి. కొత్త కంపెనీలు ఏవైనా గత 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి వచ్చాయా? లేదు. అమరాన్, అదేవిధంగా జాకీ, ఇటువంటి కంపెనీలు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటివి కూడా వెళ్ళిపోయాయి. తర్వాత ఉన్న కంపెనీలు సరే, ఉన్న కంపెనీలో కొత్తగా ఉద్యోగాలు ఏమైనా ఏర్పాటు చేశారా? లేదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం డిఎస్సీ అంటున్నారు, కానీ కొత్తగా ఏదైనా ప్రభుత్వోద్యోగాలు కల్పించారా? లేదు. ఉన్నటువంటి కాంట్రాక్ట్, అదేవిధంగా అవుట్సోర్స్ ఉద్యోగ సిబ్బందికి ఏమైనా పర్మనెంట్ చేశారా? అది లేదు. పోనీ ఉన్నటువంటి కార్మికులకి సరైన టైంలో సరైన వేతనం చెల్లిస్తున్నారా? అది లేదు. గత నెలలో మీరు గుర్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి జీతం, వాళ్ళకి కావాల్సినటువంటి టైంకి అడిగినందుకు కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించి మరీ ఉద్యోగాలకు చేర్పించుకోవడం జరిగింది. ఇది పద్ధత? రావాల్సిందే జీవితం రావాల్సిన టైంకి అడగడం తప్ప. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధంగా మద్యం, డబ్బుతో పాటు విగ్రహాల రాజకీయం చేయాలని చూస్తున్నారు. 2014-2019లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారో ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నాడు. మీ అందరికీ తెలుసా విగ్రహాలు ఎందుకు పెడతాడు ఆయన? అవి ఉద్యోగాలు అడగవు, అవి అందం అడగదు, అవి రోడ్లు అడగవు. కాబట్టి వాటన్నిటినీ చూపించి మనందరితో ఓట్లు కొట్టేద్దామనేది ఆలోచన అక్కడ. మీరందరూ తెలివైన వారు, శ్రమను నమ్ముకొని బతికేటువంటి కార్మికులు. మనకి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇచ్చేటువంటి 10 రూపాయల కన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఇచ్చే 100 రూపాయలు సంపాదించుకోగలిగే శక్తి నిన్న మనకి వాడు ఎన్ని రోజులు ఇస్తాడు? అది ఎవరన్నా ఇవ్వనండి, అది వాళ్ళ ఇంట్లో సొమ్యం తెచ్చేవారు. మన డబ్బులు మనకిచ్చే వారికన్నా మనం 10 రూపాయలు సంపాదించుకునేటువంటి శక్తి ఇచ్చే వాళ్ళు గొప్ప. ఆ విషయం మనమందరూ గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలన్నమాట. మీరు ఆలోచించినటువంటి మనుషులే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మనకి రాష్ట్రము, దేశ పరిస్థితులన్నీ అవసరం లేదు. మీరున్నటువంటి ఇళ్లలో కొత్తగా రోడ్డు ఏదైనా కట్టారా? కొత్తగా భవనము, కమ్యూనిటీ హాలు, ఇంకోటి ఏదైనా కట్టారా? గత 5 ఏళ్లలో కట్టినటువంటి వాటికే బిల్డింగ్లకి సున్నము, రోడ్లకి ప్యాచ్లు వేసే పరిస్థితి కూడా ఈరోజు లేదు. మనం ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చే డబ్బులకు, ఆయన చెప్పే మాయమాటలకు మోసపోకుండా, ఎలక్షన్ ఎన్నో రోజులు లేదు, 70-80 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజు మనం ఓటు అనే ఆయుధంతో ఇప్పుడున్న అధికార పక్షానికి పోటు పొడిచి మనందరి భవిష్యత్తును, అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును కూడా సక్రమైన పద్ధతిలో ఉంచే వారి చేతిలోనే అధికారం పెట్టాలని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. అన్నగారికి ప్రత్యేక రాష్ట్ర అధ్యక్షుల వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశ్వర ఇటు తిరుగు
వెంకటేశ్వర నిలబడు భాష తమ్మి ముందుకు రా నా అయ్యా ఫోన్లు చంపండి ఎవరు